హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదో చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. Ephesians chapter 3 verse 20. Now to him who is able to do exceedingly abundantly above all that we ask or think, according to the power that works in us. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూశారు కదండి, పౌలు భక్తుడు స్పష్టముగా కదా, యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా పౌలు భక్తుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఏంటిదనంట అంటే మనలో తన కార్య సాధకమైన శక్తి ద్వారా మనం ఏవైతే అడుగుతామో కదా, ఏవైతే ఊహించుకుంటామో వాటన్నిటికంటే కదా అత్యధికముగా ఇచ్చే దేవుడు అంట మన దేవుడు. ఆయన శక్తి చాలా గొప్పదనంట. నువ్వు అనుకుంటున్నావా, నువ్వు ఊహిస్తున్నావా? అవునా, మనం అనుకోవచ్చు అదే మన సామర్థ్యం ఇంతనే, నా వల్ల అది కాదు, నేను అది చేయలేను, నాకంత స్తోమత లేదు. అవునా, మా తరతరాల నుంచి మా స్తోమత అది కాదు, మాకంత నాలెడ్జ్ లేదు, మా ఫ్యామిలీలో ఎవరికి ఇంత స్టేటస్ లేదు కదా. ఇవన్నీ కొన్ని ఏమవుతుందంటే మనము లిమిట్ చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుడు స్పష్టంగా ఒక మాట సెలవిస్తున్నాడంట. ఏంటిదనంటే చూడండి, నీ సామర్థ్యము కాదు, నీ గొప్పతనము కాదు, అవునా, నీ యొక్క శక్తి కాదు, నా శక్తి ద్వారానే నేను నిన్ను నడిపిస్తాను. నా శక్తి ద్వారానే కదా, నువ్వు ఊహించు వాటికంటే, అవునా, నువ్వు అడుగు వాటి అన్నిటికంటే అత్యధికంగా నేను ఇస్తాను. నేను నీ పట్ల కార్యాలు చేస్తాను, నిన్ను బలముగా నడిపిస్తాను, నీ జీవితంలో అనేక మేళ్లతో నేను నింపుతాను. నువ్వు ధైర్యముగా ఉండు, దిగులు పడకు, నా శక్తి నీలో ఉంది, నా శక్తి నిన్ను నడిపిస్తుంది, నా శక్తి నీ పట్ల కార్యాలు చేస్తుంది. అవునా, దేవుడు నీకు తన శక్తిని ఇచ్చునుగాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సర్వశక్తిగా యేసయ్య, పరిశుద్ధాత్మదేవ, నీ బిడ్డల పట్ల మీరు గొప్ప కార్యము చేయండి అయ్యా. నీ శక్తి ద్వారా వీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా మీరు దయచేసి నీ మేలులతో నింపి మీరు గొప్పగా, అవును తండ్రి, బలముగా మీరు నడిపించుమని సర్వశక్తి కలిగిన యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.